యుగపురుషుడు ఎన్టీఆర్కు ఘన నివాళి. ఘనంగా 102వ జయంతి వేడుకలు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని స్థానిక బస్టాండ్లో టీడీపీ మండల కన్వీనర్ ముమ్మడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో యుగపురుషుడు అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పసుపు సైనికులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రాజకీయాలను ఎంతో ప్రభావితం చేసి తెలుగువారి గౌరవాన్ని దేశానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. నటుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీశైలం శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన దివంగత మాజీ ముఖ్యమంత్రి గారు నందమూరి తారక రామారావు గారి జయంతి జరుపుకోవడము ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. అన్న యొక్క ఆశీస్సులతో, మండల గ్రామ పెద్దల ఆశీస్సులతో నన్ను మండల పార్టీ అధ్యక్షుడిగా చేసినందుకు ఈ నందమూరి తారక రామారావు గారు ఈ ఏరియాలో పంటలు పండిన సమయంలో కూడా తెలుగుగా తెచ్చి ఈరోజు అన్నం తింటున్నామంటే ఎన్టీ రామారావు గారి పుణ్యం. అటువంటి ఎన్టీ రామారావు గారి జన్మదినము చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి అన్న బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి మరియు ప్రతి గ్రామ నాయకులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మల్టీ మీడియా వారికి అందరికీ గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. బుడ్డా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం, బుడ్డా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. ఇప్పుడు మహానంది ట్రస్ట్ బోర్డు మధ్య ఫోటోనే వాళ్ళని ఫోటో కట్టమంది తింటున్నా కొంచెం జెండా చంద్రబాబు నాయకత్వం.